ఏందండి మొన్నే కదా అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం నుండి ప్రసంగం చేసి ఎవరికి లోబడాలి? దేవునికే లోబడాలి అని చెప్పారు. మరలా అపోస్తల కార్యంలోకి వచ్చారు. 5వ అధ్యాయం నుండి ధ్యానిస్తున్నారు. ఎందుకు అన్న ప్రశ్న రావచ్చు. దానికి ముందు వచ్చి నాతో వాక్యం నేర్చుకుంటున్న మీ అందరికీ యేసయ్య నామాన శుభాభి వందనాలు. ఈ టైటిల్ చూస్తూ ఉంటారు. నేను సహజంగా మనుషుల పేర్లు పెట్టను. ఎప్పుడో కానీ గతంలో ఒనేసిమస్ గురించి రాశాను, మాట్లాడాను, ప్రసంగం చేశాను. ఈసారి గమాలియేలు అనే ఒక వ్యక్తి నుండి ఏమి నేర్చుకోవాలో చెబుతున్నాను. కారణం ఏంటంటే, పోయిన వారం నేను చేసిన ప్రసంగం ఎవరికి లోబడాలన్నప్పుడు మీలో ఒకరు మంచి కామెంట్ చేసి మరి గమాలియేలు గురించి మాట్లాడలేదేటి అని అడిగారు. మాట్లాడండి అని సలహా ఇచ్చారు. కారణం అప్పటికే 26 నిమిషాలు అయింది. ఇక చాలు అని చెప్పి ఆఫ్ చేశాను. ఈ రోజు మిగిలిన వచనాలు అంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 33 నుండి 40వ వచనం వరకు ధ్యానిద్దాం. ఘనత వహించిన గమాలియేలు వివేకవంతుడు, తెలివైనోడు, గౌరవాన్ని పొందాడు. అంతేకాదు ధైర్యవంతుడు గమాలియేలు అని చెప్పేసి అన్నాను. ముందు చేసినప్పుడు ఒనేసిమస్ గురించి కానీ ఇప్పుడు గమాలియేలు గారి గురించి కానీ ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నానంటే, నేను ఎప్పుడు సరే సువార్త చెబుతా, క్రీస్తు గురించే చెప్తా, కానీ ఆ కథలో వీళ్ళకు కూడా బాగా ఉంది. ఒనేసిము కథ చెప్పినప్పుడు ఇటు యజమాని బానిస ఇద్దరికీ బాంధవ్యం ఉంది అని చెప్పి ఆ పాఠంలో నేర్చుకున్నాం. మరి ఇక్కడ గమాలియేలు గారు పరిచయుడు కదండి, ఆయన గురించి ఎందుకని మీకు రావచ్చు. మర్చిపోకండి, లూకా గారు మనకు ఒక పాఠం చెప్తున్నారు. ఇదిగో పరిసయ్యుల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అని చెప్పి. గమనించారు లేదు కానీ అపోస్తల కార్యాల్లో మొదటి 8 అధ్యాయాల్లో మనకి పేతురు మిగిలిన అపోస్తలు కనబడతారు. తరువాత మిగిలిన అన్నిటిలోని పరిసయ్యులలో పెద్ద పరిసయ్యుడు పౌలు గారు కనబడతారు. అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిసయ్యుల నుండి మనం నేర్చుకునేది ఉంది. ఒక్కోసారి మనకు ఎవరు ఇష్టపడమో, ఎవరిని చిరాకు పడతామో వాళ్ళ దగ్గర నుండి కూడా నేర్చుకోవచ్చు. దేవుడు మనకి నేర్పించే పాఠాలు ఉన్నాయి. ఒకసారి అనుకుంటాను, ఆ వ్యక్తి అది కదా, ఆ వ్యక్తి వాడు కదా, నా నమ్మకాలు వేరు, తన నమ్మకాలు వేరు, ఎందుకు గౌరవించాలి, ఎందుకు నేర్చుకోవాలని చెప్పి ఒక మాట చెప్తాను. నేర్చుకునే వాళ్ళకి, నేర్చుకున్న మనసున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారానైనా నేర్పిస్తాడు. ఇక్కడ అదే లూకా మనకి పరిచయం చేస్తున్నాడు, అర్థం చేస్తున్నాడు. గమాలియేలు గారి గురించి చెప్పినప్పుడు వివేకి అని అన్నాను. ఎందుకంటే గమాలియేలుకి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు, ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎలాగా మాట్లాడాలో తెలుసు.
గమాలియేలుకి చరిత్ర తెలుసు. చరిత్ర నుండి ప్రస్తుతానికి పాఠాలు నేర్పించడం తెలుసు. అంతేకాదు ఒకసారి మాట్లాడితే ప్రమాదం, జనాలు కోపం వస్తుంది. అలాంటప్పుడు మౌనంగా ఉండిపోడు. గమాలియేలు మాట్లాడతాడు, కానీ ఎలాగా మాట్లాడాలో తనకి తెలుసు. వివేకం, వినయం, విజ్ఞత, లోటైన ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ. అర్థమైంది కదా? 2025లో నేను చెప్పిన పదాలు ఉన్నాయి కదా, వివేకం అనేది, వినయం అనేది, విజ్ఞానం అనేది, ఇవి ఉన్నాయి కదా. ఇవి కొదువైనవి, చాలా అరుదు, మనం నేర్చుకోవాలి. గమాలియేలు మనకి అది నేర్పిస్తాడు. ఏంటండి ఎంత గొప్పలు చెప్తున్నారు ఒక పరిసయ్యుడి గురించి, మీరు చదవలేదా సువార్తలను మీరు అంటారు. చదివాను. మీరు చదివిన సువార్తలే నేను కూడా చదివాను. మరి అందులో పరిసయ్యులు వేషధారులు కదండి. ఎస్, వేషధారులు పరిసయ్యులు అని కూడా చదివాను. అంటే పరిసయ్యులు అందరూ వేషధారులు అని కాదు, కానీ పరిసయ్యుల్లో ఒక ప్యాటర్న్, ఒక ప్రవృత్తి ఉండేది, షో ఆఫ్. మరి మీకు తెలియదండి పరిసయ్యులు స్వనీతిపరులు అని చెప్పేసి? మేము అందరికన్నా మేలు, మేము అందరికన్నా నీతిమంతులమి, మాకు ధర్మం అంటే ఇంత ఇష్టం. ఎస్, అది కూడా జనరల్గా సాధారణంగా వాళ్ళకు ఉందని చెప్పి మనకి సువార్తల్లో కనబడుతుంది. మరి చదవలేదు ఏంటండి? వాళ్ళు మాటి మాటికి యేసయ్యను విమర్శించేవారు, యేసయ్య బోధనని ప్రశ్నించేవారు. ఎస్, చదివాను. పరిసయ్యులు ఆయన్ని వెంబడిస్తూ కూడా వెళ్ళి, ఎందుకు వెంబడించారంటే సిలువను ఎత్తుకోవడానికి కాదు, ఆయన సిలువ వేయడానికి, విమర్శించడానికి, విసిగించడానికి. ఎస్, వేషధారులు, స్వనీతిపరులు, విసిగించిన వాళ్ళు, యేసయ్యని విమర్శించిన వాళ్ళు అన్నీ రైటే. కానీ అందులో ఒక గురువు ఉన్నాడు, వాళ్ళ గురువు ఉన్నాడు. నిజానికి పౌలు కన్నా మేలుతాను. ఓకే, పౌలుకి మాటి మాటికి కోపం వచ్చేది, కానీ తనకి అది కనబడదు. చాలా ఆలోచించి తూచి మాట్లాడి ప్రాణాలను నిలబెట్టే రకం. పౌలు ప్రాణాలు తీసే రకం. మీరు అది అపోస్తల కార్యాల్లో స్టెఫను విషయంలో అది చూస్తారు. కానీ పౌలు గారు గురువు గమాలియేలు. పేతురు అపోస్తలులకి ఆపద కలిగినప్పుడు ఒక మాట పడేసి, మనకి చిన్నప్పుడు కథలు జ్ఞాపకం ఉండే కదా, చీమ వరదలో పడిపోయినప్పుడు ఒక ఆకు పడితే చాలు బ్రతికే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే గమాలియేలు ఒక మాట వేసి చంపబడే వారిని విడిపింపబడడానికి దోహదం చేశాడు, కారకుడయ్యాడు గమాలియేలు. ఈ మాటలు చెప్తున్నాను కదా ఈ వ్యక్తి గురించి, గమాలియేలు గురించి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ 33వ వచనంలో మహాసభ ముందు ఆ పేతురు మిగిలిన అపోస్తలులు తేవబడ్డారు. దాని గురించే మనం పోయిన వారం నేర్చుకున్నాం. మహాసభ దగ్గర 3 జ్ఞాపకం ఉంచుకోవాలి. వాళ్ళ యొక్క ఉద్వేగాలు ఎలాగున్నాయి, వాతావరణం, మానసికమైన వాతావరణం ఎలాగుంది గమనించండి. మనుషులకి పిచ్చెక్కుతుంది, ఒక్కోసారి గుంపులకి పిచ్చెక్కుతుంది. ఒక్కోసారి మనుషులకి ఆ మేధస్సు పనిచేయడం ఆగిపోద్ది, ఆలోచనలు పుట్టవు, ఏదైనా చేసేస్తారు. ఒక్కోసారి గుంపులకి, సమాజాలకి, సభలకి కూడా అలాంటి సమయాలు వస్తాయి. ఇదిగో అందరూ
వ్యక్తి దోషి అని అంటే, నలుగురు అంటే, ఐదవలు కూడా ఆలోచించరు, ఆహా దోషే అని చెప్పి. ఇలాగా ఆ సంఘం, సభ, దేశం ఇక విన్నది ఆలోచించకుండా నమ్మి ఆలోచనకి అవకాశం ఎవరు? మౌఢ్యానికి, మూర్ఖత్వానికి అవకాశం ఇస్తారు. ఒకసారి మన న్యూస్లో కూడా చూస్తుంటాం, అక్కడ ఏం జరిగిందని అడగం, ఏం జరుగుతుంది అని గమనించాం. ఎక్కడో ఏదో టీవీలో విన్నాము, ఇప్పుడు న్యూస్ పేపర్లో ఎవరు చదువుతలేదులేండి, న్యూస్ పేపర్లో చూసాము, ఎక్కడో ఫేస్బుక్లో ఏది 30 సెకండ్స్ వచ్చే ఈ రీల్స్ ఉంటాయి కదా, అది చూసేసి దేశం అంతా అదే నిజం అనుకుంటారు. ఆ కాకి తెల్లగా ఉంది అనుకుంటారు. ఇది కాకి ఏంటి, తెల్లగా ఉంది ఏంటి అన్న ప్రశ్న మనుషులకు రాదు, వచ్చినా అడగరు. ఎందుకంటే భయం. అందరూ ఎలాగంటున్నారు కదా, అందరూ అంటున్నది నిజమేనేమో అని దీన్ని మోక మనస్తత్వము అంటారు, మాబ్ మెంటాలిటీ. క్రైస్తవ సంఘాల్లో ఏర్పడుతుంది, మన రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పడుతుంది, ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లోని అవుతుంది, అలాగా ఐక్యరాజ్య సమితిలో అవుతుంది. ఎందుకంటే మనుషులు ఈ ఒంటరిగా ఉన్నప్పుడు మైండ్ ఎలా ఫ్రీజ్ అవుతుందో, మోకగా ఉన్నప్పుడు కూడా ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పేతురుని, మిగిలిన అపోస్తులని ఈ మహాసభకు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎవరు? సద్దుకాయిలు, టెంపుల్ అథారిటీస్, మందిరంలో ఉన్న అధికారులు. కోర్స్ ప్రధాన యాజకుడు ఏ గుంపుకు చెందాడంటే సద్దుకాయిల గుంపుకు చెందాడు. యాజకులతో పాటు, ప్రధాన యాజకులతో పాటు సభ ఉంది. సభలో మైనారిటీ కూడా ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు మైనారిటీ కాబట్టి ఏదో అంత తెలివిగా మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. మర్చిపోకండి, గమాలియేలుకి ధర్మం చక్కగా తెలుసు. ధర్మం తెలియడమే కాదు, ఎలా మాట్లాడాలో తెలుసు. ఒకసారి మనకి దురదృష్టవశాత్తు మనలో చాలామందికి ధర్మం బాగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, కానీ వాక్యాన్ని ఏ రీతిగా, ఏ సమయానికి ప్రాణం పోయడానికి, ప్రాణాలు నిలబెట్టడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి చెప్పాలో ఆ జ్ఞానం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇక్కడ తనకు తెలుసు. అందుకనే సద్దుకాయలు అంటారు, ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏదో చెప్తున్నాడులే నీతులు అని అనుకుంటారు. కానీ గమాలియేలు విషయంలో అది కాదు. ఎందుకంటే అందుకని అన్నారు కదా, ఘనత పొందిన అంటే అవతలోళ్ళు కూడా, అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే తినని విమర్శిస్తారో, ఎవరైతే తినని ప్రశ్నిస్తారో వాళ్ళు కూడా గమాలియేలుని గౌరవించేవారు. ఒకసారి గౌరవం అనేది మన భావాలతోనే కాదు, మనం భావాలు ఎలా వ్యక్తపరుస్తామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో తీసుకొచ్చి మొదటి మూడు ఏంటంటే, మొదటి వాతావరణం ఏంటంటే మత్సరము. మత్సరం అంటున్నారు ఏంటి? జలసీ. జలసీ అంటే చాలా అర్థాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే ఇదిగో వాళ్ళ యొక్క మాట వైరల్ అవుతుంది అన్న అసూయ కలిగింది అనే అర్థం ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మా ధర్మమే రైటు, ఇక ఏ ధర్మము ఉండకూడదు అనే దాన్ని కూడా మత్సరం అంటారు. ఏమనుకోకండి, మత్సరం అనేది అన్ని మతాల్లోనే ఉంది. మొన్న ఫేస్బుక్లో పెట్టాను, మౌఢ్యం అన్ని మతాల్లో ఉంది, అన్ని గుంపుల్లోనూ ఉంది. మత్సరం కూడా, నా ధర్మం మీద నా ప్రాణం ఉంది, అవసరమైతే ఎవరన్నా దాన్ని కాదు అంటే ప్రాణాలు తీసేస్తాను అన్నదే మత్సరము. దానికి 17వ వచనంలో మత్సరం అన్నాడు, 33వ వచనంలోని అత్యాగ్రహము అన్నాడు. మరలా
పేతురుని మిగిలిన శిష్యులకు తీసుకొచ్చినప్పుడు మత్సరం ఉంది, అత్యాగ్రహం ఉంది. మత్సరము అత్యాగ్రహము వచ్చినప్పుడు ఆలోచన చచ్చిపోద్ది, బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. మహాసభలో అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయంలో అదే జరిగింది. అప్పుడప్పుడు మన సంఘాల్లో గొడవలైనప్పుడు, తగాదాలు వచ్చినప్పుడు, మత్సరము అత్యాగ్రహం వచ్చినప్పుడు ఈ దేవుడిచ్చిన బుర్ర ఉంది కదా, బుర్ర పనిచేయడం మానేస్తుంది. కారణం మత్సరము అత్యాగ్రహము మైండ్కి ఉన్న తలుపులు మూసేస్తుంది. అందులో ఒకరు ఉన్నారండి. ఆ మహాసభలో ఒక మనిషి ఉన్నాడు. ఆయన్నే నేను జ్ఞాని అన్నాను, వివేకి అన్నాను. ఆయన్నే లూకా ఏమంటాడంటే ఘనత పొందిన గమాలియేలు అని అంటాడు. ఇదిగో కోపం వస్తే వచ్చిందిలే, పేతుర్ని కూడా ఉన్న వాళ్ళని బయటికి పంపించండి, మళ్ళీ వాళ్ళు ఎదుర్కొంటే మనం డిస్కస్ చేయడం ఏంటి అని చెప్పి అక్కడికి ముద్దాయిలుగా తేబడ్డా. అక్కడ నేరం ఏంటంటే మన పోయిన వారం చెప్పాను కదా, ఒకటి ఏంటంటే వీళ్ళ ధిక్కారం. మహాసభ ఏమన్నారంటే ఇదిగో యేసయ్య తిరిగి లేచాడని చెప్పి మీరు ప్రకటించొద్దు అంటే వీళ్ళు వెళ్ళి ప్రకటిస్తున్నారు. ఎక్కడ మరి? యెరూషలేములోకి వెళ్ళి. రెండు ఏంటంటే సద్దుకాయల లెక్కలో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు అంటే అది తప్పుడు బోధ. సో మహాసభలో మెజారిటీకి వీళ్ళు చెప్పేది తప్పుడు బోధ. మూడోది ఏంటంటే మహాసభ యొక్క అధికారాన్ని ధిక్కరించారు కాబట్టి ఇన్వేరియబుల్లీ, ఇండైరెక్ట్గా రోమా యొక్క అధికారాన్ని ధిక్కరించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు భూమిని తలకిందులు చేయువారు. ఈ అన్నిట్లో తీసుకొచ్చి నిలబెట్టారు. ఇప్పుడు అంటాడు గమాలియేలు వాళ్ళని ఒకసారి బయటకు పంపించండి. బయటకు పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ మత్సరము, ఈ అత్యాగ్రహం కాస్తో కోస్తో తగ్గి ఆలోచించడానికి అవకాశం కలుగుతుంది. అది అద్భుతాలు జరిగినప్పుడు అట్లీస్ట్ 2 చోట్ల మరణం చెందినప్పుడు యేసయ్య అక్కడ కూర్చుని ఏడుస్తున్న వాళ్ళని బయటికి వెళ్ళండి అంటాడు. పేతురు కూడా దొరక విషయంలో ఏమంటాడంటే ఒక్కసారి బయటకు వెళ్తారా? మన యొక్క సేవలోను మన జీవితాల్లో ఒక్కోసారి ఈ ఉద్వేగాలను టోన్ డౌన్ చేయడానికి మనుషుల్ని బయట పెట్టడం జీవితానికి అంటే తాత్కాలికంగా బయట పెట్టడం, ఎందుకంటే ఆలోచనకి అవకాశం వస్తుంది. ఆగ్రహానికి మత్సరానికి చోటిచ్చారు వాళ్ళు లోన్ ఉన్నప్పుడు. ఓకే, బయటికి వెళ్ళమనండి, మాట్లాడదాం అని ఆలోచనకి మాటకి అవకాశం కొరకు గమాలియేలు అడుగుతాడు అని చెప్పి అంటాడు. తూదు ఉన్నాడు కదా, గతంలో విప్లవాన్ని తీసుకొచ్చాడు, మర్చిపోయారా? ఇప్పుడు మీకు ఎవరు అనవచ్చు, కానీ తూదు అన్న వ్యక్తి మనకి జోసిఫస్ చెప్తాడు ఒక వ్యక్తి విప్లవకారుడు ఉండేవాడని చెప్పేసి. కానీ జోసిఫస్ అనే యూద చరిత్రకారుడు చెప్పిన తూదు గమాలియేలు తరువాత, చనిపోయిన తరువాత వచ్చాడు. లెక్క ప్రకారము అదే పేరున ఇంకొక వ్యక్తి విప్లవకారుడు ఉండొచ్చు. రోమియుల మీద, ఆ టెంపుల్ అథారిటీస్ మీద, యాజకుల మీద, ప్రధాన యాజకుల మీద విప్లవాన్ని వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇంకొక చరిత్రను జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం తెలియదు కానీ గలిలయలో యూదా అనే వ్యక్తి ఉన్నాడు కదా, తను కూడా విప్లవాన్ని, తిరుగుబాటుని ప్రేరేపించాడు అని అంటాడు. పోయిన వారం చెప్పా,
దేని గురించి అంటే విప్లవం, ఆ తిరుగుబాటు, జనసంఖ్య ప్రజాసంఖ్య తీసినప్పుడు ప్రజాసంఖ్యకి పన్నులకి సంబంధం ఉంది. ఆస్తులు అడిగారు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకేమేమి ఉన్నాయి. తర్వాత వచ్చింది బిల్లు. ఇంతమంది ఉన్నందుకు కాదు, మీకు ఈ ఆస్తులు ఉన్నాయి, మీకు ఆదాయం ఉంది, మీ వృత్తి ఇది, సో ఇంత కట్టండి అని బిల్లులు వచ్చాయి. అప్పుడు గలిలయలో ఉన్న యూదా అనే వ్యక్తి ఒక విప్లవాన్ని, ఒక తిరుగుబాటుని నడిపించాడు. సో తూదు విషయంలోనూ యూదా విషయంలోనూ జరిగింది ఏంటంటే, వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకున్న శిష్యులు చెదిరిపోయారు. గమనించండి, ఒక్కోసారి మత్సరము, అత్యాగ్రహము వచ్చినప్పుడు మనకి కావలసింది చరిత్ర కావాలి, చరిత్ర గురించిన అవగాహన కావాలి. అందుకనే నాకు చరిత్ర అంటే ఇష్టం. అందరూ అంటారు, ఇలా అయిపోతుందండి, ఇలా అయిపోతుందండి అని చెత్త బాధతో చెప్తారు. అవునండి, అవునండి, అవునండి. కానీ చరిత్రలో 18వ శతాబ్దంలో, 13వ శతాబ్దంలో ఈ చరిత్రలో కొన్ని ఉన్నాయి కదా, అవి మనకి మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. ఈ ప్రస్తుతం ఉన్న సమస్యల మీద ఎదుర్కోవడానికి మెలకువనిస్తాయి, ఎదుర్కోగలరు అన్న ధైర్యాన్ని కూడా ఇస్తాయి. కాబట్టి చరిత్ర అనేది మనకి తెలియాలి, చరిత్ర అనేది మనం నేర్చుకోవాలి. గమాలియేలు తెలివైన పని చేశాడు. చరిత్ర జరిగింది తీసుకొచ్చి జ్ఞాపకం చేశాడు. ఆగండి అయ్యా, చరిత్ర వైపు చూడండి అని 2 సంఘటనలు చెప్పి, మరి చరిత్ర కాదు, మరి చరిత్రగా అర్థం చేస్తాడు. ఏమంటాడంటే, ఇదిగో ఇది మనుషుల కార్యం అయితే దాని అంతటా అదే మటుమాయం అయిపోద్ది, చెదిరిపోతారు. ఇది దేవుని కార్యం అయితే ఏ దేశం, ఏ సభ, ఏ మహాసభ, ఏ సామ్రాజ్యం ఆపలేదు. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కూర్చున్న వాళ్ళు ఏమంటారంటే, ఇది ఎంత ధైర్యం నీకు, నీవు సామ్రాజ్యానికి వ్యతిరేకివి, దేశానికి వ్యతిరేకివి, జాతికి ద్రోహివి, ధర్మానికి ద్రోహివి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పే అవకాశం ఉంది. అందుకనే చరిత్రను ఉపయోగిస్తున్నాడు. అక్కడే సాహసించాడు, చెప్పాడు, ఇది దేవుని కార్యం అయితే నీవు నేను ఆప్ చేయలేం. దేవుని కార్యాన్ని దేవుడు కొనసాగిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా మనము పోరాడలేము. మీకు మాట చెప్తాను, ఈ రోజుల్లో జరుగుతున్నవన్నీ మీరు చూస్తున్నారు, నాకన్నా ఎక్కువ మీరు అనుభవిస్తున్నారు. ఇలాంటప్పుడు మర్చిపోకండి, దేవుని కార్యాన్ని మనుషులు ఏ రీతిగానూ ఆపలేరు. మహాసభలు, పార్లమెంట్లు, కోర్టులు, దేశాలు, సామ్రాజ్యాలు ఆపలేవు. ఎందుకు? దేవుని కార్యము దైవమే జరిగిస్తాడు. ఆ ధైర్యంతో మనం ఉండాలి అని చెప్పి, దేవునికి వ్యతిరేకంగా పోరాడద్దు అని చెప్పేసి ఏమంటాడంటే, ఇదిగో పిలిపించండి. పిలిపిస్తారు వాళ్ళు. విన్నారు కదా ఇప్పుడు థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్. హిస్టరీ అంటే హిస్టరీ అంకీలే కాదు, సంవత్సరాలే కాదు, పేర్లే కాదు, ఊర్లే కాదు, గలిలయే కాదు, పేరే యూదాయే కాదు, సంవత్సరాలు అంటే యేసే పుట్టిన చిన్నప్పుడు జరిగిందే కాదు, కానీ ఇప్పుడు అర్థం చెప్తాడు. దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేరు, మనుషుల కార్యానికి ఎవరు ప్రాణము పోయలేరు, ఆయుష్ ఇవ్వలేరు అని థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు.
మహాసభలో ఉగ్రులైన ఈ పెద్దలు, మత్సరంతో ఉన్న ఈ పెద్దలు స్లో అయ్యారు. లోనకి రమ్మనండి అని వాళ్ళని లోనకి రప్పించి, మరి ఎలాగా తెప్పించారు కదా, 4 కొట్టించి చంపాలనుకున్న వాళ్ళు దెబ్బలతోనే బయటికి పంపించేశారు, విడిపించేశారు. చరిత్రకు అద్దాన్ని చూపించి అంత కోపంగా ఉన్న మహాసభను ఆఫ్ చేసి చిన్న చిన్న మాటల్లో తెలివిగా అపోస్తలులకు అవకాశం ఇచ్చిన గమాలియేలు. ఈ సభలో జరిగింది లూకాకి ఎలా తెలుసు? మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు, పేతులు అపోస్తలు. నేను అనుకుంటాను లూకా, పౌలు స్నేహితులు, గమాలియేలు పౌలుకు గురువు చెప్పుంటాడు, ఇదిగో ఆ మహాసభలో ఎలా జరిగినప్పుడు నేను ఇలాగన్నాను అని చెప్పుంటాడు. అప్పుడు పౌలుకి మెలకువ లేదు. స్టీఫెనును హత్య చేసినప్పుడు పౌలుకి ఆ యొక్క వినయము లేదు, వివేకము లేదు, విజ్ఞానం లేదు. తన గురువుకున్నది, తర్వాత వచ్చిందిలేండి. కానీ మనం ఒప్పుకుంటాం లేదో కానీ క్రైస్తవ యొక్క విశ్వాసం యొక్క పోకడను షేప్ చేసింది ఈ గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని నేర్చుకున్న ఆ పౌలే. ఇదిగో మనకన్నీ తెలుసు, రైటే. ఒక్కోసారి ఆ పరిసయ్యుల దగ్గర కూడా నేర్చుకోవాల్సి ఉంది, నేర్చుకుందాం. ఇదిగో ఒక్కోసారి ఆగు అని మందకి మోకకి చెప్పాలి, ఇదిగో మన చరిత్ర ఇది అని మోకకు జ్ఞాపకం చేయాలి. పర్లేదులే, దేవుని కార్యం ఎవరు ఆప్ చేయలేరు అని సమాజానికి, సంఘానికి, దేశానికి ధైర్యం చెప్పాలి. గమాలియేలు చెప్పాడు, గమాలియేలు నుండి మనం నేర్చుకుందాం. ఉంటాను మరి, సెలవు.